హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రదర్స్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ డెజర్ట్ గురించి షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా చేస్తే ఈ రెసిపీ చాలా ఈజీగా మరియు చాలా టేస్టీగా వస్తుందండి. లెట్స్ గో టు ద ప్రాసెస్. ముందుగా బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ యొక్క అంచులను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ పీస్ని 4 ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్ పీసులు తీసుకొని బ్రెడ్ పీసులను 2 వైపులా లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ పీసులను గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 400 ml మిల్క్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. మిల్క్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 స్పూన్లు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు హాఫ్ కప్ పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ పాలను మరగనివ్వాలండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన పాలను పోసుకొని పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులను పోసుకోవాలండి. ఈ బ్రెడ్ పీసెస్ ఆ పాలను బాగా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఇలా నానపెట్టుకొని తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి. వీడియో నచ్చిందా? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.